నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఆర్యూపీ నిర్మాణం కానీ, దేవి నగరు, మధురా నగరు వంతెన నిర్మాణం పూర్తి చేయటం కానీ, దాదాపు 16 డివిజన్లో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ పెట్టించడం కానీ, దాదాపు 5,000 స్కూల్ తరగతి గదులు నిర్మాణం కానీ, అట్లాగే కమ్యూనిటీ హాల్స్ దాదాపు బీసీలకి, ఎస్సీలకి కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కానీ, వాటర్ని అంతకుముందు 6 MGD ఉన్నటువంటి వాటర్ని 16 MGDకి సెంట్రల్ నియోజకవర్గం కృష్ణా నది పక్కనే ఉన్న వాటర్ కూడా, డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం అయితే హై స్పీడ్ జెట్ పంపులు వేయించి దాదాపు 18 కోట్ల రూపాయలతో ఆ రోజున హెడ్ వాటర్ వర్క్స్ లో పంపులు మార్చడం వల్ల, మొత్తం వాటర్ వేయటం వల్ల మీ సెంట్రల్ నియోజకవర్గానికి నీటి కరువు తీరు. ఇట్లాగా ఒక పథకం ప్రకారం పనిచేస్తాం. ఒక పథకం ప్రకారం అనుకున్నాం, ఆ పథకం ప్రకారం ప్రజలకి ఇచ్చాం, సమస్యలు తీర్చాం. అట్లాగే హౌసింగ్ లో పెద్ద ఎత్తున టిట్కో ఇల్లు దాదాపు 1,00,000 ఇల్లు కట్టించడానికి చంద్రబాబు గారు ప్రతిపాదనలు పెడితే దాంట్లో 10,000 ఇల్లు ఆల్రెడీ కట్టడం జరిగింది. 80% పనులు పూర్తయినాక, గవర్నమెంట్ మారినాక ఇల్లు వచ్చి ఆ ఇళ్లను ఇంకా అలాగే ఉంచారు. 5 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. ఇట్లా తెలుగుదేశం హయాంలో ప్రతి పనిని కూడా రేషన్ కార్డులు, పింఛన్లు, వెల్ఫేర్ కార్యక్రమాలు, పసుపు కుంకుమ అన్ని ఒక పండుగ వాతావరణంలో అమలు జరిగింది. ఇవాళ 2019-24లో సెంట్రల్ నియోజకవర్గంలో శ్మశాన వైరాగం వినపడుతుంది. ఎందుకంటే 1 కోటి రూపాయలతో రోడ్లు ఎక్కడ పనిచేయాలి, రోడ్లు ఎక్కడ చేయాలి. నేను తీసుకొచ్చినటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నిధులే శాంక్షన్ అయినటువంటి వాటికి శంకుస్థాపన చేశారు, ప్రారంభోత్సవాలు చేశారు. కూతురు మంత్రంగా అట్లని సాగిస్తా ఉన్నారు. ఈ రోజు కూడా మధురా నగరు BRTS లో డబల్ లైన్ ఆర్యూపీ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు రైల్వే వాళ్ళ దగ్గరికి బస్సాలు తిరిగి శాంక్షన్ చేయించి తీసుకొచ్చింది. ఇవాళ వరకు దాదాపు 5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇంతవరకు పూర్తి చేయలేకపోయారు. ఎందుకు పూర్తి చేయలేకపోయారు? 7-8 నెలల్లో పూర్తి కావాల్సిన ఆర్యూపీని 5 సంవత్సరాలు పూర్తి చేయలేకపోయారంటే కారణం ఏంటి? ప్రజలు ఆలోచించాలి. ఎన్నింటి మీద రేపు రాబోయే రోజుల్లో ప్రణాళికాబద్ధంగా మళ్ళా పనిచేస్తాం. అభివృద్ధి పథంలో సెంట్రల్ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. గతంలో ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో రేపు కొత్త ప్రభుత్వం కూడా చేసి తీరుతామని తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఏదైనా విలేకరులు కానీ పెద్దలు కానీ ఏదైనా అడిగితే వాటికి సమాధానం చెప్తాం. దాని చేస్తే మీకు ఎక్కువ తెలుసు. ఎవరు క్లింటీ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నారో, ఎవరు వ్యక్తిగత దోషులకు వెళ్తా ఉన్నారో. ఈ నియోజకవర్గంలో 2014 పోటీ చేసే ఎమ్మెల్యేగా, 2019లో పోటీ చేసా, 10 కోట్లతో ఓడిపోయారు. కానీ ఏ రోజు అలాంటి సందర్భం రాలా. 2014, 2019 ఎందుకు మరి ఇవాళ ఎందుకు వచ్చింది అంటే, అభ్యర్థి ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో తిరస్కరణ గురైనటువంటి అభ్యర్థి వెల్లంపల్లి శ్రీను ఇక్కడ రాబట్టి, ఆ విధమైన లాంగ్వేజ్ మాట్లాడబట్టి, అన్ని రకాలుగా ఒక అవినీతి పరుడు ఇక్కడికి వచ్చాడు అనేది ప్రజల్లో ఉన్నటువంటి భావన. దానివల్ల ఇవన్నీ కూడా వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా ముందాగా ఉండాలి, ముందాగా ఉండేదానికి దాని విధంగా ముందుకెళ్ళాలి. వాళ్ళు ఏదో మాట్లాడేసి లబ్ధిపోతుందంటే వైసీపీ అన్నే కాదు, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళందరినీ ఏ విధంగా మాట్లాడుతుందో చూసాం రాష్ట్రంలో 5 సంవత్సరాలు. ఇవాళ ఏం కొత్త కాదు, అందుకల్లా అలవాటు అయిపోయింది వైసీపీ వాళ్ళకి. అదే లాంగ్వేజ్ మళ్ళీ ఇక్కడికి వచ్చినా మాట్లాడుతూ ఉన్నారు. రాబోయే రోజు దీన్ని ఏ విధంగా చర్యలు తీసుకుంటాం. దీంట్లో ఎవరు చెప్పినా
దీంట్లో పేపర్లన్నీ ఉన్నాయి. కోర్టు ఆర్డర్ ఎండోమెంట్ కి 2016లో ఫేవర్లో వచ్చింది. దాన్ని ఆ రోజు ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఇంకేముంది, సీతారామ కళ్యాణ మండపాన్ని కోటమ్మ కబ్జా చేశాడని చెప్పి పేపర్లో వేశారు. అలాగే వైసీపీ వాళ్ళు తీసుకొచ్చారు దాన్ని ఆ లైన్లో. అంటే ప్రతిదీ రాజకీయ కోణంలో ఎప్పుడు కూడా ఒక సత్రాన్నో ఒక గుడినో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తానికి ఉండదు. కానీ 2018లో భువనేశ్వరి పీఠం అని ఒక ఆర్గనైజేషన్ మేము మా ద్వారా మెయింటైన్ చేసుకుంటాము, అతి తక్కువ ధరలే మా బ్రాహ్మణులకి ఆ కార్యక్రమాలకు ఇస్తామని చెప్పి ముందుకు వస్తే ఆ మెయింటెనెన్స్ బాధ్యతల్లో వాళ్ళు చూస్తారని చెప్పి ఆ రోజున మేము రికమెండ్ చేయడం జరిగింది. కానీ వైసీపీ వచ్చినాకే 2019లోనే అది అప్రూవల్ చేశారు, ఆర్డర్ ఇచ్చారు. కాబట్టి మేము ఆ రోజున దమ్మలపాటి కుటుంబానికి మేము ఇచ్చిన ప్రభుత్వం అనుకుంటే ఆపచ్చు, కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడే అది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అది కూడా మీడియా పెద్దలు గమనించుకొని కోరుతారు.